వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. అక్టోబర్ 3వ తేదీన ఆఫ్టర్నూన్ సెషన్ జరిగిన ఏపీ టెట్ క్వశ్చన్ పేపర్ నుంచి తెలుగు కంటెంట్ మరియు తెలుగు మెథడాలజీ ఏ విధమైనటువంటి బిట్లు అడిగాడు వాటిని ఇప్పుడు ఒకసారి మనం పరిశీలన చేద్దాం. మీరు చూస్తున్నారు అక్టోబర్ 3వ తేదీ నాటి ఆఫ్టర్నూన్ సెషన్ లాంగ్వేజ్ తెలుగు ఈ క్వశ్చన్ పేపర్ నుంచి ఇప్పుడు తెలుగు కంటెంట్ మరియు తెలుగు మెథడాలజీ ఈ పేపర్లో ఎటువంటి ప్రశ్నలు వచ్చాయి ఈ జోన్ నుంచి అన్నది పరిశీలన చేద్దాం. డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న మిత్రులకి ఈ కంటెంట్ ఉపయోగపడుతుంది, అందుకే ఇస్తున్నాను. సో అంటే ప్రశ్నల సరళి, ప్రశ్నల స్థాయి, ప్యాటర్ను అన్నీ కూడా మనకి అర్థమవుతాయి. ఈ అంటే టెట్ ఏపీ టెట్ ఎగ్జామే ప్యాటర్న్ ఎలా ఉంటే ఇక డిఎస్సి ప్యాటర్ను ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకొని చక్కగా మన ప్రిపరేషన్ని కంటిన్యూ చేయొచ్చు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం కంపల్సరీగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ గురించి, అందులో వచ్చినటువంటి ప్రశ్నల గురించి స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా ఒక్కొక్క విషయంని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, 31వ ప్రశ్న నుంచి అంటే 1వ ప్రశ్న నుంచి 30వ ప్రశ్న వరకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనేది ఉంటుంది. 31వ ప్రశ్న నుంచి 60వ ప్రశ్న వరకు తెలుగు ఉంటుంది. మళ్ళీ 91వ ప్రశ్న నుంచి 150వ ప్రశ్న వరకు తెలుగు కంటెంట్, తెలుగు మెథడాలజీ ఉంటుంది. వీటిని ఒక్కొక్కటిగా పరిశీలన చేద్దాం. 31వ ప్రశ్న నుంచి జనరల్ తెలుగు బిట్లు ఎలాగొచ్చాయి అన్నది పరిశీలన చేస్తే, మొదటగా ఒక ప్యాసేజ్ అనేది ఇచ్చారు, ఒక అపరిచిత గద్య భాగం ఇచ్చి ఇక్కడ నుంచి ప్రశ్న ఇవ్వడం అనేది జరిగింది. మధ్యకాలీన దశలో నన్నయ భాషా శైలిని ఆధారం చేసుకుని చేసిన కావ్య రచనలు ఒక పక్క, శాసనాలు మరో పక్క లభిస్తున్నాయి. ఈ దశలో వైష్ణవ, వీరశైవ మతాలతో పాటు సజాతీయ భాషలు అయిన తమిళ, కన్నడ పదజాలం తెలుగులో చేరింది. 13, 14 శతాబ్దాల నుండి ముస్లింల పాలన కారణంగా పెర్షో, అరబిక్ పదాలు తెలుగులో కలిసిపోయాయి అన్నది అపరిచిత గద్యం యొక్క సారాంశం. అయితే ప్రశ్న, పై గద్యం ఆధారంగా క్రింది వాటిలో రాంగ్ స్టేట్మెంట్, సరికాని స్టేట్మెంట్ ఒకటి ఉంది, దాన్ని గుర్తించమని అడుగుతున్నారు. ఎందుకు ఆప్షన్లు ఏమున్నాయి అన్నది ప్రశ్నలు చేసినట్లయితే, మధ్యకాలీన దశలో సజాతీయ భాషలు అయిన తమిళ, కన్నడ పదజాలం తెలుగులో చేరింది. ఓకే, ఇది ఈ స్టేట్మెంటు కరెక్టే కదా. ఇక్కడ మనం చూడొచ్చు, ఇదిగో సజాతీయ భాషలైన తమిళ, కన్నడ పదజాలం తెలుగులో వచ్చి చేరింది మధ్యకాలీన దశలో. ఇది మొదటి స్టేట్మెంటు సరైనదే. 13, 14 శతాబ్దాలలో పెర్షో, అరబిక్ పదాలు తెలుగులో కలిసిపోయాయి. ఇదిగో 13, 14 శతాబ్దాల నుండి ముస్లిం పాలన కారణంగా పెర్షో, అరబిక్ పదాలు తెలుగులో కలిసిపోయాయి. కాబట్టి రెండవ స్టేట్మెంట్ కూడా సరైనదే. ఇప్పుడు 3, 4 స్టేట్మెంట్లను చూద్దాం. 3, 4 స్టేట్మెంట్లను చూస్తే, నన్నయ భాషా శైలి ఆధారంగా చేసుకుని రాసిన కావ్యాలు, శాసనాలు లభిస్తున్నాయి. ఎస్, ఇక్కడ మీరు చూడొచ్చు, నన్నయ భాషా శైలిని ఆధారంగా చేసుకుని చేసిన కావ్య రచనలు ఒక పక్క, శాసనాలు మరో పక్క లభిస్తున్నాయి. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా సరైనదే. 3వ స్టేట్మెంట్ కూడా సరైనదే. ఈ 3 స్టేట్మెంట్లు సరైనవే కదా. ఈ 3 స్టేట్మెంట్లు సరైనవే కాబట్టి ఇంకా రాంగ్ స్టేట్మెంట్ 4th వన్ అవుతుంది. జవాబు 4th వన్ అవుతుంది. అవునా, ఇది సరైనటువంటి జవాబు. అయితే ఇంతకీ 4th వన్ ఏముంది? పెర్షో, అరబిక్ భాషలు
తెలుగుకు సజాతీయ భాషలు అన్నది తప్పుడు స్టేట్మెంట్. నెక్స్ట్ బిట్ నెంబర్ 32. మనోవాక్కాయాల్లో మనస్సు మొదటిది. మనసులో పుట్టిన మంచి తలపును ఆచరించకపోతే ఈ జీవితానికి సార్థకత లేదు. దానికంటే చావడం ఉత్తమం. ఎన్నో హీన జన్మల తరువాత చాలా వాటికి దుర్లభమైన మానవ జన్మ మనకు లభించింది. మీరు ఉభయులు ఒక్కటై సకల కార్యాలు సమకూర్చుకోవచ్చు. కలహించుకుని కౌరవులంతా నాశనమయ్యారు కదా అని భట్టు నలగామ రాజుతో శాంతిని కాంక్షిస్తూ పలికాడు అన్నది అపరిచిత గద్యంలో ఉన్నటువంటి సారాంశం. అయితే మనోవాక్కాయాల్లో కాయము అనగానేమి? మనో అంటే మనస్సు, చిత్తము. వాక్కు ఏదైతే ఉందో వాక్కు అంటే మాట. అవునా? మనో అంటే చిత్తము, వాక్కు అంటే మాట. కాయము అంటే తనువు. కాయము అంటే తనువు కాబట్టి ఆప్షన్ 3. ఇడేమడిగారు? కాయము అనగా అర్థం అడిగాడు. కాయము అంటే అర్థము తనువు. ఇది ఆప్షన్ 3 సరైన జవాబు. ఇకపోతే 33వ ప్రశ్న ఇప్పుడు మనం చూద్దాం. ఉప్పులేని కూర యొప్పదు రుచులకు, పప్పులేని తిండి ఫలము లేదు. అప్పులేని వాడే అధిక సంపన్నుడు, విశ్వదాభిరామ వినురవేమ అన్నది పద్యం. పై పద్యం ఆధారంగా అధిక ధనవంతుడు ఎవరు? వేమన పద్యంలో అధిక ధనవంతుడు ఎవరని చెబుతున్నాడు? రుణం లేనివాడు అధిక ధనవంతుడు. ఓకే, ఏమంటున్నాడు ఇక్కడ? అప్పు లేనివాడే అధిక సంపన్నుడు. కాబట్టి అప్పు అంటే రుణము. అప్పు లేనివాడు లేదా రుణం లేనివాడు అధిక సంపన్నుడు. ఆప్షన్ 2 ఇక్కడ సరైనటువంటి జవాబు. ఇకపోతే 34వ బిట్టు అంటే 33, 34 రెండు బిట్లు కూడా అపరిచిత పద్య భాగం నుంచి ఇవ్వడం జరిగింది. లావుగలవాని కంటెను భావింపగ నీతిపరుడు బలవంతుండవు, గ్రావం బంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిళో సుమతి అన్నది పద్యము. ఈ పద్యంలో కవి నీతిపరుడిని ఎవరితో పోల్చాడు అని బిట్టడిగాడు. నీతిపరుడిని ఇక్కడ మావటి వాడితో పోల్చడం జరిగింది కవి. ఓకే, అంటే లావు గలవాని కంటే నీతిపరుడు బలవంతుడు. లావు గలవాని కంటే బలవంతుడు ఎవరండి? నీతిపరుడు. ఇక్కడ లావు గలవారు ఎవరక్కడ? గ్రావంబంత గజంబు అంటే ఏనుగు, పెద్ద ఏనుగు. ఇక్కడ దీని పెద్ద ఏనుగును లావు గల వ్యక్తితో పోల్చడం జరిగింది. అలాగే ఈ లావు గల వాని కంటెను భావింపగా నీతిపరుడు బలవంతుడు, గ్రావంబంత గజంబును మావటి వాడు ఎక్కలేదా? మరి అంత పెద్ద ఏనుగుని చిన్న మనిషి మావటి వాడు ఎక్కడు కదా. అలాగా ఇక్కడ మావటి వాడిని నీతిపరుడితో ఇక్కడ పోల్చడం జరిగింది. 35వ ప్రశ్న చూడండి. రాజారావు, రోషయ్యల పాత్రలు ఉన్నటువంటి పాఠ్యభాగం క్రింది వాటిలో ఏది? రాజారావు, రోషయ్యల పాత్రలు ఉన్నటువంటి పాఠం ఆప్షన్ 3 మాతృభూమి సరైనటువంటి జవాబు. మాతృభూమి. 36వ బిట్టు బిట్ నెంబర్ 36. వేణి సంహారం అన్న తెలుగు నాటక రచయిత ఎవరు? వేణి సంహారం అన్న తెలుగు నాటక రచయిత క్రింది వారిలో ఎవరు? జవాబు
ఆప్షన్ 4 వడ్డాది సుబ్బారాయ కవి. వడ్డాది సుబ్బారాయ కవి. 37 బిట్టు శతకకర్తలు వారి కాలంతో జత చెయ్యండి అని చెప్పి బిట్టు అడగడం జరిగింది. చూడండి, బద్దెన 13వ శతాబ్దానికి చెందినవారు. అంటే తిక్కన కాలానికి చెందినవాడు. నన్నయ్య కాలం 11వ శతాబ్దం, శైవ కవి యుగం 12వ శతాబ్దం, 13వ శతాబ్దం తిక్కనకి సమకాలీనుడు బద్దెన 13వ శతాబ్దం. దాని తర్వాత ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దానికి చెందినటువంటి కవి, 18వ శతాబ్దపు శతక కవి. కంచర్ల గోపన్న, ఈయన 17వ శతాబ్దానికి చెందిన కవి, 17వ శతాబ్దం. పోతన, శ్రీనాథ యుగానికి చెందినవాడు పోతన, 15వ శతాబ్దానికి చెందిన కవి. అవునా? కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. ఇవి రానున్నటువంటి డిఎస్సికి స్కూల్ అసిస్టెంట్, అలాగే టీజీటీ, పీజీటీ ఇటువంటి పరీక్షలు ముందు ఉన్నాయి కదా. మెయిన్ మనకి డిఎస్సి ఎగ్జామ్ ఇంపార్టెంట్ కాబట్టి దానికి ఈ బిట్లు చాలా ఉపయోగపడతాయి. చూడండి, వీటి ఆధారంగా మన ప్రిపరేషన్ స్థాయిని పెంచవచ్చు. పురాణ ఇతిహాసాల నుంచి చిన్న కథను తీసుకుని అష్టాదశ వర్ణనలతో పెంచి స్వతంత్ర కావ్యంగా రచిస్తే అటువంటి రచనను ఏమంటారు? జవాబు ఆప్షన్ 2 ప్రబంధం అని చెప్పి అంటారు. 39 బిట్టు నీ పౌరుషం బొంగరాల ఆటలో కాదు యుద్ధ భూమిలో చూపించు అని బాలచంద్రుడితో అన్నవారు కింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 1 అన్నమ్మ సరైనటువంటి జవాబు. నెక్స్ట్ బిట్ నెంబర్ 40 సందేశం పాఠం ఈ కావ్యంలోనిది. జవాబు ఆప్షన్ 4 జాషువా గారి గబ్బిలం నుంచి సందేశం పాఠం గ్రహింపబడినది. 41 బిట్టు విజ్ఞాన మార్గంలో ప్రయాణించి సంస్కృతిని గౌరవిస్తేనే మనిషి శాశ్వతుడు అవుతాడు అనే ఉద్దేశం గల పాఠం క్రింది వాటిలో ఏది? విజ్ఞాన మార్గంలో ప్రయాణిస్తూ సంస్కృతిని కూడా గౌరవించాలి, అటువంటి మనిషి శాశ్వతుడు అవుతాడు అన్న ఉద్దేశంతో వచ్చిన పాఠం మాణిక్యవీణ. 42వ బిట్టు కవిరత్న, నవయుగ వచన కవితా చక్రవర్తి అనేవి వీరి బిరుదులు. జవాబు ఆప్షన్ 2 ఎండూరి సుధాకర్. కవిరత్న, నవయుగ వచన కవితా చక్రవర్తి అనేవి ఎండూరి సుధాకర్ గారి బిరుదులు. క్రింది పదాలను సరైన అర్థాలతో జతపరచండి. క్రింది అర్థాలను సరైనటువంటి అర్థాలతో, క్రింది పదాలు కఠిన పదాలని అర్థాలతో జతపరచండి. స్మితము అంటే హాసము, నవ్వు. అవునా? స్మితము అంటే హాసము. స్నిగ్ధము అనగా చిక్కనిది అని అర్థం. స్నిగ్ధము అన్న పదానికి అర్థము చిక్కనిది. స్వాంతం అనగా మనస్సు. స్వాంతం అనగా మనస్సు. సరిత్తు అన్న పదానికి అర్థము నది. నెక్స్ట్ 43వ బిట్టు ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. ఇది సరైనటువంటి జవాబు. 44వ బిట్టు 60 కన్నుల పులి వచ్చి ఏటిలో నీళ్లు తాగు
అన్న పొడుపు కథని విప్పగా జవాబు వల. క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. గర్భము అన్న పదానికి వికృతి పదము కడుపు, ఇది సరైనదే. స్తంభము అనేది ప్రకృతి పదం, దానికి వికృతి పదము కంబము, ఇది సరైనది. ప్రకృతి పదము కవి, కవి అనేది ప్రకృతి రూపం. కయి అన్నది వికృతి రూపం, అవునా? ఇప్పుడు దశ అన్న పదానికి ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. దశ అనేది వికృతి, దిశ అనేది ప్రకృతి. ఇక్కడేమన్నాడు? వికృతి పదం దిశ అని చెప్పి అన్నారు. కాదు, దిశ అనేది ప్రకృతి, దానికి వికృతి పదం దశ. కాబట్టి ఇక్కడ సరైనటువంటి జవాబు ఏంటి? 1 తప్పు, 3 కరెక్ట్. 3 స్టేట్మెంట్లు కరెక్ట్, 1 తప్పు. ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. ఇది 46వ బిట్టు. ఒకరికొకరికి తగువు పెట్టు అనే అర్థంలో ఉపయోగించు జాతీయం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 2 జుట్లు ముడిపెట్టడం అన్న జాతీయంని ఈ సందర్భంలో ఉపయోగిస్తారు. 47వ బిట్టు. విషదము అన్న పదానికి నానార్థాలను గుర్తించండి. విషదము అన్న పదానికి నానార్థాలు: వాటి స్పష్టమైనది మరియు తెల్లనిది. కాబట్టి ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. 48వ బిట్టు. సోముడు అన్న పదానికి పర్యాయ పదములు. నానార్థములకి పర్యాయ పదములకి తేడా తెలుసు కదా. నానార్థములు అంటే ఒక పదానికి వేరు అర్థాలు వస్తే అవి నానార్థములు. ఒక పదానికి అర్థాలు అవే వస్తే అది పర్యాయ పదాలు. ఎన్ని పదములు మారినా అర్థం చెడిపోదు, అర్థం ఒకటే వస్తుంది, అది పర్యాయ పదం. సోముడు అన్న పదానికి పర్యాయ పదాలు ఆప్షన్ 2 చంద్రుడు మరియు ఇంద్రుడు. సోముడు అన్న పదానికి పర్యాయ పదాలు చంద్రుడు మరియు ఇంద్రుడు. ఇంద్రుడు కాదండి, ఇంద్రుడు, గుర్తుపెట్టుకోండి. 49వ బిట్టు. సర్వభూతాల పట్ల స్నేహం గలవాడు అన్న వ్యుత్పత్తి అర్థాన్ని ఇచ్చేటటువంటి పదం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 4 మిత్రుడు సరైనటువంటి జవాబు. సర్వభూతాల పట్ల స్నేహం కలవాడు అన్న పదానికి వ్యుత్పత్తి పదం మిత్రుడు. ధృత ప్రకృతికం అనగా అర్థం ఏమిటి? ధృత ప్రకృతికం, నకారంని ధృతము అంటారు, ధృతం చివర ఉన్న పదంని ధృత ప్రకృతికం అని చెప్పి అంటారు. 51వ బిట్టు. క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. ఇక్కడ చూడండి, విధించిన వ్యాకరణ కార్యం తప్పకుండా జరగడంని నిత్యం అంటారు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. విధించిన వ్యాకరణ కార్యం అసలు జరగకపోవటంని నిషేధము అంటారు, వికల్పం కాదు. ఇది తప్పు స్టేట్మెంట్. నిత్యం, నిషేధ, వికల్ప, అన్య విధాల సమాహారంని బహుళం అని చెప్పి అంటారు. అలాగే నిషేధము మరియు అన్యకార ప్రవృత్తులు రెండింటికి వికల్పం అని పేరు, తప్పు. ఈ స్టేట్మెంట్ తప్పు. సో ఇక్కడ ఆప్షన్ ఆ, ఆప్షన్ ఈ అంటే 2 స్టేట్మెంట్లు ఇక్కడ సరైనవిగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు.
52వ బిట్టు క్రింది వాటిలో భిన్నమైన సంధి పదం ఇది కాస్త భిన్నమైనది. ఆప్షన్ 2 కూడా భిన్నమైనది అనిపిస్తుంది నాకు డౌటు. జనరల్గా అంటే ఆప్షన్ 1 అనేది ఇక్కడ ఇచ్చాడు. పరోపకారం, పర ప్లస్ ఉపకారం, పరోపకారం గుణసంధి. శైల ప్లస్ ఆగ్రము, శైలాగ్రము సవర్ణ దీర్ఘ సంధి. భాను ప్లస్ ఉదయము, భానుదయము. ఇక్కడ ఆప్షన్ 1, ఆప్షన్ 2 కూడా కాస్త భిన్నమైనది అనిపిస్తుంది. ఇకపోతే అయితే మొత్తానికి ఇక్కడ కీలో ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే పరోపకారము భిన్నమైనది, పర ప్లస్ ఉపకారము, పరోపకారము గుణసంధి. ఊరు వల్లెలు 53వ బిట్టు. ఊరు వల్లెలు ఊరు ప్లస్ పల్లెలు, ఊరు వల్లెలు గసడ దవాదేశ సంధి. ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. 54వ బిట్టు. సాహిత్య చరిత్ర గ్రంథాల పఠనం వల్ల మన వారసత్వ సంపద తెలుస్తుంది. ఇక్కడ సాహిత్య చరిత్ర అన్న పదం తీసుకుంటే ఇందులో ఉన్నటువంటి సమాసాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 షష్ఠీ తత్పురుష సమాసం సరైనటువంటి జవాబు. షష్ఠీ తత్పురుష సమాసం. 55వ బిట్టు క్రింది వాటిలో ఉత్పలమాల పద్యానికి సంబంధించిన ప్రవచనం. అంటే ఉత్పలమాల విషయంలో రాంగ్ స్టేట్మెంట్ ఒకటి ఉంది. మీరు ఒకసారి ఉత్పలమాల పద్య లక్షణాలని మీరు ఒక పేపర్ మీద రాసి వాటిని మీరు స్టడీ చేయండి. ఆప్షన్ 3 ఒక పాదానికి 13 లఘువులు ఉంటాయి అన్నది రాంగ్ స్టేట్మెంటు. మిగిలినవన్నీ కూడా సరిపోన్నాయి. మీరు కావాలంటే ఒక పేపర్ మీద వాటిని మీరు చెక్ చేసుకోవచ్చు. 56వ బిట్టు. ఏ మందు పెట్టిరో చెలులు ఏ మందు నమ్మ. ఇందులో గల అలంకారము ఇక్కడ చూడండి. మందు మరియు మందు అన్నటువంటి అంటే ఒకే పదము ఒక వాక్యంలో పలుమార్లు వచ్చింది వివిధ అర్థాలతో. అవునా? దీన్ని యమకాలంకారము అంటారు. ఇది యమకాలంకారం. వెంటనే వస్తే చేకానుప్రాస అలంకారం. మందు పక్కన వచ్చేయనుకోండి, అవ్యవధానంగా వచ్చేయనుకోండి, అది చేకానుప్రాస అలంకారం అయ్యేది. కానీ ఇక్కడ వ్యవధితో వచ్చాయి కాబట్టి ఇది యమకాలంకారం అయ్యింది. 57వ బిట్టు. ఉపమాన ధర్మ సామ్యము చేత ఉపమేయంని ఉపమానంగా ఊహించి చెబితే. ఊహ ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారము. క్రింది వాటిని జతపరచండి. క్రియాపదాలు, క్రియారూపాలు వాటి గురించి ఇక్కడ అడిగాడు. చూడండి, ఇక్కడ ఛేదార్థకం అంటే ఏంటి? ఛేదార్థకం అంటే క్రియాపదానికి తే మరియు టే అన్న ప్రత్యయాలు చేర్చగా ఏర్పడ్డ రూపం ఇది. క్రియాపదానికి తే అనేటటువంటి తే గాని టే గాని ఈ రెండు ప్రత్యయాలు ఏదో ఒక ప్రత్యయం వచ్చి చేరితే అది ఛేదార్థకం. అవునా? తర్వాత త్వార్థకం ఇది భూతకాల అసమాపక క్రియ. అంటే వండి, తిని, వెళ్ళి, చెప్పి అంటే భూతకాలపు అసమాపక క్రియ.
త్వార్థకం. మరి దానికి వ్యతిరేక పదం ఏంటి? చెప్పి, చెప్పక. చెప్పి అనేది ఒక పదమైతే దానికి వ్యతిరేక పదము చెప్పక. కాబట్టి త్వార్థకానికి వ్యతిరేకము వ్యతిరేక త్వార్థకం. చెప్తూ శత్రార్థకము. చెప్తూ శత్రార్థకం. శత్రార్థకం అంటే ఏంటి? వర్తమాన కాలం తూ టూ అనే ప్రత్యయాలు చివరికి వస్తాయి, క్రియారూపం చివర వస్తాయి. కాబట్టి ఈ విధంగా పరిశీలన చేసినప్పుడు మనము ఇక్కడ ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు అవుతుంది. ఇకపోతే 59వ బిట్ని ఇప్పుడు మనం పరిశీలన చేసినట్లయితే కర్మని వాక్యంలో కర్తృవాచక పదానికి చేరే విభక్తి క్రింది వాటిలో ఏది అని అడిగాడు. ఆప్షన్ 2 తృతీయ విభక్తి. తృతీయ విభక్తి చేతన్ తోడంతోం కదా. కర్తరి వాక్యంని కర్మని వాక్యంలోకి మార్చినప్పుడు చే లేదా చేత అనేది వస్తుంది కాబట్టి తృతీయ విభక్తి. 60వ బిట్టు ప్రత్యక్ష అనుకృతికి సంబంధించి సత్యాలు. అంటే ప్రత్యక్ష వాక్యం, పరోక్ష వాక్యం. ఇక్కడ ప్రత్యక్ష అనుకృతికి సంబంధించి సరైనటువంటి స్టేట్మెంట్స్ ఏవో గుర్తించాలి. ఇక్కడ ఒక వ్యక్తి చెప్పిన మాటలను యథాతథంగా చెప్పడం, దీన్ని ప్రత్యక్ష వాక్యం అంటారు. అలాగే ఇక్కడ విషయంలో ఉద్ధరణ చిహ్నాలు కూడా ఉంటాయి. ఈ 2 స్టేట్మెంట్లు సరైనవి ప్రత్యక్ష అనుకృతికి సంబంధించి. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 సరైనటువంటి స్టేట్మెంట్, ఆప్షన్ సరైనటువంటి జవాబు. ఇక్కడ జనరల్ తెలుగు ప్రశ్నలు వాటి యొక్క జవాబులు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు స్పెషల్ తెలుగు బిట్లు ఉన్నాయి, అక్కడికి వెళ్దాం. 91వ బిట్ నుంచి స్పెషల్ తెలుగు మనకు కనిపిస్తుంది. అక్కడికి 91వ బిట్ దగ్గర నుంచి మన తెలుగు బిట్లను చూద్దాం. ఓకే, చూడండి 91వ బిట్టు. అవే పాత్రలు అదే నేపథ్యంతో వివిధ సంఘటనల ఆధారంగా రాసిన వివిధ కథలు ఏకచట్ర కథలు. ఇక్కడ డిఎస్సి ఎగ్జామ్ దృష్ట్యా ఏకచట్ర కథలు అంటే ఏంటో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఏకచట్ర కథలు అంటే ఏంటి? అవే పాత్రలు అదే నేపథ్యంతో వివిధ సంఘటనల ఆధారంగా రాసిన వివిధ కథలు, వీటిని ఏకచట్ర కథలు అని చెప్పి అంటారు. ఇవి వేటికి అవి స్వతంత్రంగా ఉంటాయి. ఈ ఏకచట్ర కథలు అనేవి వేటికి అవి స్వతంత్రంగా ఉంటాయి. ఇది ఒక పారాగ్రాఫ్ రూపంలో ఇచ్చాడు, కానీ రేపొద్దున మనకి ఎగ్జామ్లో వీటి నుంచి బిట్స్ రావచ్చు. కాబట్టి స్టడీ చేయండి. అదే సమయంలో ఒకదానితో ఒకటి సంబంధంని కలిగి ఉంటాయి. అలాగే ఒకదానితో ఒకటి పరిచయంగాను కొనసాగింపుగాను ఉంటాయి. ఇవి ఒకే రచయిత తన ఇతర రచనల్లోని పాత్రలు తీసుకుని రాసినవై ఉంటాయి. అంటే ఒకే రచయిత తను ఎన్నో రచనలు చేసి ఉంటాడు, ఆయా రచనల్లో ఉన్నటువంటి పాత్రల్ని తీసుకుని రాసినవి ఉంటాయి ఏకచట్ర కథలు. ఇది సో ఏకచట్ర కథలలోని ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బిట్లు మీరు ఒక దగ్గర రాసుకోండి. వీటి గురించి ఏకచట్ర కథ గురించి రాసుకోండి, మీ నోట్స్లో యాడ్ చేయండి. ఈ కంటెంట్ డిఎస్సి కోసం ఉపయోగపడవచ్చు. సో పై గద్యాంశం ఆధారంగా ఏకచట్ర కథల గురించి రాంగ్ స్టేట్మెంట్ క్రింది వాటిలో ఒకటి ఉంది, అది ఏదో గుర్తించండి. ఇవి వేటికి అవి స్వతంత్రంగా ఉంటాయి. ఏకచట్ర కథలు అనేవి వేటికి అవి స్వతంత్రంగా ఉంటాయి. కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ అన్నారు కదా, వేటికి అవే స్వతంత్రంగా ఉంటాయి, కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇవి ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. ఎస్. ఇదిగో ఒకదానితో ఒకటి
సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఇవి రచయిత తన ఇతర రచనల్లో పాత్రలు తీసుకుని రాసినవి ఉంటాయి కాబట్టి కాదు అని చెప్పి అన్నాడు. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఏంటి? ఇతర రచనల్లోని పాత్రలు తీసుకుని రాసినవే ఉంటాయి, కానీ ఇక్కడ కాదు అని ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ 3 రాంగ్ స్టేట్మెంట్. జవాబు మనకి దొరికిపోయింది. ఇక 4వ స్టేట్మెంట్ ఏమన్నాడు? ఇవి ఒకదానికొకటి కొనసాగింపుగా ఉంటాయి. ఎస్, 1, 2, 4 స్టేట్మెంట్లు సరైనవి. స్టేట్మెంట్ 3 ఇది రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి పై గద్యం ఆధారంగా ఏకచట్ర కథల గురించి అసత్య ప్రవచనం ఆప్షన్ 3. 92వ బిట్టు చూద్దాం. మళ్ళీ అపరిచిత గద్యం ఇచ్చాడు, ప్రశ్న ఇచ్చాడు కింద. రచనలో మార్పుని, నూతనత్వంని చూపించడమే నవ్యత. కాల్పనిక కవులు దీనికి అధిక ప్రాధాన్యతనిచ్చి తమ రచనల్లో నూతన ప్రయోగాలతో పాఠకులకు కొత్తదనం చూపించే ప్రయత్నం చేశారు. కొత్తదనం అనే మాటకి ఈనాటి అర్థం ఇంతకుముందు ఏ రచనలోనూ లేని ఇతివృత్తము, సంఘటనలు, వర్ణనలు చిత్రించడం. అది పత్రికల సర్క్యులేషన్ పెంచడానికి తోడ్పడుతుంది. చూడండి, ఇది కూడా డిఎస్సి ఓరియంటేషన్లో మనకు ఉపయోగపడవచ్చు. నవ్యత అంటే ఏంటి? నవ్యత మీద బిట్ రావచ్చు. రచనల్లో మార్పు, నూతనత్వం చూపించడమే నవ్యత. మరి నవ్యతకి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చిన వారెవరు? కాల్పనిక కవులు, భావ కవులు అని చెప్పొచ్చు. కాల్పనిక కవులు లేదా భావ కవులు ఈ నవ్యతకు అధిక ప్రాధాన్యత ఇచ్చి తమ రచనల్లో నూతన ప్రయోగాలతో పాఠకులకు కొత్తదనం చూపించే ప్రయత్నం చేశారు. అయితే కొత్తదనము అన్న మాటకి నేటికి ఉన్నటువంటి అర్థం ఏంటి? ఇంతకుముందు ఏ రచనలోనూ లేనటువంటి ఇతివృత్తమై ఉండాలి, అలాగే సంఘటనలు కూడా కొత్తగా ఉండాలి, వర్ణనలు కూడా కొత్తగా చిత్రించగలగాలి. అదే నూతన ప్రయోగం. ఇది పత్రికల సర్క్యులేషన్ పెంచడానికి తోడ్పడుతుంది. పై గద్యం ఆధారంగా నవ్యతకు సంబంధించి సరైన స్టేట్మెంట్ని గుర్తించండి అన్నది బిట్టు. కాల్పనిక కవులు దీనికి అధిక ప్రాధాన్యత ఇవ్వలేదు. కాల్పనిక కవులు దీనికి అధిక ప్రాధాన్యత ఇవ్వలేదు అనేది రాంగ్ స్టేట్మెంట్. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఓకే, కాల్పనిక కవులు నవ్యతకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు, ఇవ్వలేదు అనేది రాంగ్ స్టేట్మెంట్. ఇది పత్రికల సర్క్యులేషన్ పెంచడానికి తోడ్పడుతుంది, కానీ తోడ్పడద్దు అని చెప్పి ఇచ్చాడు. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇది పత్రికల సర్క్యులేషన్ పెంచడానికి తోడ్పడుతుంది అని చెప్పారు, కానీ తోడ్పడద్దు అని ఇచ్చారు. రచయితలు తమ రచనల్లో నూతన ప్రయోగాలతో కొత్తదనం ఒకసారి చూపే ప్రయత్నం చేశారు. ఎస్, ఆప్షన్ 3 సరైనటువంటి స్టేట్మెంట్. మనకు జవాబు దొరికిపోయింది. ఇది సరైనటువంటి జవాబు. ఓకే, ఇక 4వ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? ఇది నూతనత్వంని, మార్పుని కోరుకోదు. రాంగ్ స్టేట్మెంట్. ఇది ఒకటి కరెక్ట్ స్టేట్మెంట్, మిగిలినవన్నీ రాంగ్ స్టేట్మెంట్స్. జవాబు మనకి దొరికింది ఆప్షన్ 3. ఇకపోతే 93వ బిట్టు అపరిచిత పద్య భాగం. 93, 94 అపరిచిత పద్యాలు ఇచ్చారు, చూద్దాం. శతపత్రంబుల మిత్రుని సుతు జంపిన వాని భావసూనుని మామన్ సతతము దాల్చెడు నాతని సుతు వాహన వైరి సున్నంబిదికో. శతపత్రంబుల మిత్రుని సుతు జంపిన వాని భావసూనుని మామన్ సతతము దాల్చెడు నాతని సుతు వాహన వైరి సున్నంబిదిగో. ఈ పద్యంలో శతపత్రంబుల మిత్రుని సుతుడు అంటే అర్థం ఏంటండి? ముందు అర్థము తెలిస్తే జవాబు దొరికిపోద్ది. శతపత్రములు అంటే పద్మము,
పద్మములకు మిత్రుడు ఎవరు? సూర్యుడు. సూర్యుని యొక్క కుమారుడు ఎవరు? కర్ణుడు. అవునా? సో జవాబు ఆప్షన్ 2 కర్ణుడు. ఇది. నెక్స్ట్ 94వ బిట్టు. విద్యలేనివాడు విద్యాదికుల చెంత నుండినంత పండితుండు కాడు, కొలని హంసల కడ కొక్కెరయున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. విద్య లేనివాడు పండితుల పక్కన కూర్చున్నంత మాత్రాన వాడు విద్యావంతుడు పండితుడు అయిపోలేడు. హంసల పక్కన కొక్కెర ఉంటే ఆ కొక్కెర హంస అయిపోలేదు కదా. ఇక్కడ కొక్కెర అంటే అర్థము ఏమిటి? కొంగ. కొక్కెర అంటే కొంగ. కొంగకి మరొక పేరు ఏమిటి? కపోతం అంటే పావురము. అవునా? శుకము అంటే హంస, పెకము అంటే నెమలి. మరి బకము అనేది ఇక్కడ సరైనటువంటి జవాబు. 95. మల్లికార్జున పండితుడు రచించిన శివతత్వసారంలోని ఛందస్సు. శివతత్వసారమును మల్లికార్జున పండితుడు రచించాడు, మనందరికి తెలుసు. అందులో ఉన్నటువంటి ఛందస్సు ఏది గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 కందపద్యం. మల్లికార్జున పండితుడు రచించిన శివతత్వసారంలోని ఛందస్సు కందపద్యం. గుర్తుపెట్టుకోండి, డిఎస్సికి మళ్ళీ బిట్ రావచ్చు. శిశుపాల వధ ఘట్టం ఉన్న మహాభారత పర్వం. శిశుపాల వధ ఘట్టం ఉన్న మహాభారత పర్వం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 3 సభాపర్వం. సభాపర్వం. ఆప్షన్ 3 సభాపర్వం. 97వ బిట్టు. శ్రీనాథుడు ప్రాయమింతకు మిగులగై వ్రాలకుండా రచించిన రచన క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 3 కాశీఖండం. సరైనటువంటి జవాబు. 98వ బిట్టు. తిక్కనను ఉభయ కవిత్వతత్వ విభవోజ్వలుడు అని స్తుతించిన కవి క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 2 మారన. చాలామంది తిక్కన గారి శిష్యుడు కేతన, మూలగటికి కేతన అని పొరపాటు పడతారు. ఉభయ కవిత్వ తత్వ విభవోజ్వలుడు అని తిక్కనను స్తుతించిన కవి మారన. కాశీ సర్వప్ప కవి కాలం క్రింది వాటిలో ఏది? కాశీ సర్వప్ప కవి కాలం ఆప్షన్ 2 క్రీస్తు 15వ శతాబ్దం. డిఎస్సి కోసం ఇది చాలా ముఖ్యమైనది, గుర్తుపెట్టుకోండి. వరాహ పురాణకర్త హరిభట్టు కాగా హరిభట్టు బిరుదు క్రింది వాటిలో ఏది? గుర్తించండి. వరాహ పురాణకర్త హరిభట్టు బిరుదు క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 1 అష్టఘంటావధాన్. అష్టఘంటావధాన సరైనటువంటి జవాబు. నూట 1వ బిట్టు. సంగదాసు పాత్ర ఉన్న నవల క్రింది వాటిలో ఏది? సంగదాసు పాత్ర ఉన్న నవల క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 4 మాలపల్లి. సంగదాసు పాత్ర ఉన్నటువంటి నవల మాలపల్లి. 102వ బిట్టు. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ గతమెంతో ఘనకీర్తి కలవాడ అన్న కవి క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 2 వేములపల్లి శ్రీకృష్ణ. సరైనటువంటి జవాబు. 103వ బిట్టు. శ్రీకృష్ణ తులాభారం నాటక రచయిత క్రింది వారిలో ఎవరు? గుర్తించండి.
శ్రీకృష్ణ తులాభారం నాటక రచయిత ముత్తరాజు సుబ్బారావు. ముత్తరాజు సుబ్బారావు. 104వ బిట్టు ఏకాదశి కథా సంపుటం రచయిత క్రింది వారిలో ఎవరు? ఏకాదశి అనేటటువంటి కథా సంపుటం రచయిత క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 4 చింతా దీక్షితులు సరైనటువంటి జవాబు. 105వ బిట్టు ఆనింగకాయ అనే పదం వ్యవహారంలో ఉన్న భాషా మండలం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 3 ఉత్తర మండలం. ఉత్తర మండలం. దీన్నే మనం సొరకాయ అని చెప్పి అంటాం. 106వ బిట్టు క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. రిలీఫ్ ఏరియా అంటే పురాతన వ్యవహార ప్రాంతం. ట్రాన్సిషన్ జోన్ అంటే మాండలిక సంధి ప్రాంతం. ఓకే, ఇవి అంటే తెలుగు పదాలు, వాటి ఇంగ్లీష్ పదాలు ఇచ్చారు. ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. ఆప్షన్ 4 ఇక్కడ ఆన్సర్. కొన్ని బిట్లు మీకు తెలియనివి వచ్చుంటే అవి మీ తెలుగు నోట్స్లో యాడ్ చేసుకోండి. వీటిని ఏమేమి బిట్లు అయితే కొంచెం మీకు కన్ఫ్యూజ్గా ఉన్నాయో, ఏ బిట్లు అయితే తెలియట్లేదో అటువంటి బిట్లు మీ నోట్స్కి, మీ డిఎస్సి నోట్స్కి యాడ్ చేసుకుని, తెలుగు మెటీరియల్కి యాడ్ చేసుకుని వాటిని ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు అప్పుడప్పుడు రివిజన్ చేస్తూ ఉండండి. 107వ బిట్టు ఏ డిఫెన్స్ ఆఫ్ లిటరరీ తెలుగు అన్న కరపత్రంని ప్రకటించిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 4 గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు సరైనటువంటి జవాబు. ఏ డిఫెన్స్ ఆఫ్ లిటరరీ తెలుగు అన్న కరపత్రంని ప్రకటించిన వారు గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారు. 108వ బిట్టు క్రింది వాటిలో అంతస్తము మరియు తాళవ్యము అయిన వర్ణము క్రింది వాటిలో ఏది? జవాబు యా. అంతస్తము మరియు తాళవ్యము. యా అనేది అంతస్తము మరియు తాళవ్యం అయిన వర్ణము. అర్ధ సంకోచానికి ఉదాహరణను గుర్తించండి. అర్ధ సంకోచానికి ఉదాహరణ వస్తాదు. వస్తాదు. ప్రాణాపాయ సంఘటన అనే అర్థంలో తెలుగులో వాడుతున్న ప్రమాదం శబ్దానికి సంస్కృతంలో ఉన్న అర్థంని గుర్తించండి. ప్రాణాపాయము, ప్రాణాపాయ సంఘటన ఈ అర్థంలో ప్రమాదం అన్న పదంని తెలుగులో వాడుతున్నాం. ప్రమాదంకు సంస్కృత అర్థము అనవధానత. ఆప్షన్ 4 సరైన జవాబు. 111వ బిట్టు రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం అని పేర్కొన్న గ్రంథం క్రింది వాటిలో ఏది? అలంకారికుడి గురించి అడగలేదు, ఆ అలంకారికుడి యొక్క గ్రంథంని ఇక్కడ అడిగారు. జవాబు ఆప్షన్ 4 రసగంగాధరం సరైనటువంటి జవాబు. ప్రతిభని భావయిత్రి, కారయిత్రి అని పేర్కొన్న అలంకారికుడు క్రింది వారిలో ఎవరు? ప్రతిభను భావయిత్రి, కారయిత్రి అని పేర్కొన్న అలంకారికుడు క్రింది వారిలో ఎవరు గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 రాజశేఖరుడు
సరైనటువంటి జవాబు. పోయిట్రీ ఈజ్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లైఫ్. కవిత్వం పురుషార్థములకు అర్థ వివరణ అని పేర్కొన్న పాశ్చాత్య అలంకారికుడు కింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 4 మాథ్యూ ఆర్నాల్డ్ సరైనటువంటి జవాబు. నూట 14 బిట్టు విపరీత ప్రతిభాషలేమిటికి నుర్వీనాద ఈ పుత్రగాత్ర పరిష్వంగ సుఖము సేకునము ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబు జందనము చంద్రజ్యోత్స్నయంబు చంద్రజ్యోత్స్న విపరీత ప్రతిభాషలేమిటికి నుర్వీనాద ఈ పుత్రగాత్ర పరిష్వంగ సుఖము సేకునుము ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబున్ జందనము చంద్రజ్యోత్స్నయంబు పుత్రగాత్ర పరిష్వంగమునట్లు జీవులకు హృద్యంబే కడున్ శీతమే. మలసరి చూడండి పద్యము. విపరీత ప్రతిభాషలేమిటికి నుర్వీనాద ఈ పుత్రగాత్ర పరిష్వంగ సుఖము సేకునుము ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబున్ జందనమున్ చంద్రజ్యోత్స్నయంబు పుత్రగాత్ర పరిష్వంగమునట్లు జీవులకు హృద్యంబే కడుశీతమే. ఈ పద్యంలో ఉన్నటువంటి పాకం ఏది గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 కదలీపాకం. కదలీపాకం కదలీపాకం సరైనటువంటి జవాబు. వీటి గురించి నెక్స్ట్ మనం తర్వాత వీడియోలో ఈ పాకాల గురించి చర్చించుకుందాం. 115వ బిట్టు చూడండి. అలంకార శాస్త్ర గ్రంథాలు అవి రచించిన అలంకారికులను జతపరచండి అని చెప్పి ఇచ్చాడు. అలంకార శాస్త్ర గ్రంథాలు ఆ గ్రంథ రచయితలు: అలంకార శేఖరం మిశ్రుడు, తర్వాత అభిధావృత్తి మాతృక ముకులభట్టు, రసమంజరి భానుదత్తుడు, కావ్యానుశాసనం హేమచంద్రుడు. ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. ఇవి ఒకచోట రాసుకుంటే రాసుకోండి. ఇంద్రగణాలలోని త్రైక్షర గణాల సంఖ్య, ఇంద్రగణాలలోని 3 అక్షర గణాల సంఖ్య గుర్తించండి. నలనగసల భరత అనేవి 3 అక్షర గణాలు. ఇంద్రగణాలు 6 కదా. 6 ఇంద్రగణాల్లో నల, నగ, సల అవి 4 గణాలు ఉంటాయి. భరత భగనము, రగనము, తగనము. ఈ భరత అనేవి 3 గణాలు. కాబట్టి ఆప్షన్ 3 ఇంద్రగణాలలోని 3 అక్షర గణాల సంఖ్య 3. 117వ బిట్టు శేష పద్యానికి సంబంధించిన సత్యాలు క్రింది వాటిలో ఏవి గుర్తించండి. శేష పద్యం మీద ఇక్కడ బిట్టు వచ్చింది, ప్రశ్న వచ్చింది. ఇది బిట్టు కాదు, ప్రశ్న. సో దీన్ని సరిగ్గా శేష పద్యం యొక్క లక్షణాలు మనకు తెలిస్తే ఇక్కడ జవాబుని గుర్తించగలం.
శేషపద్యం సంబంధించి సరైన జవాబు అడిగారు. ప్రతి పాదంలో 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు ఉంటాయి. ఎస్, ఇది కరెక్ట్ స్టేట్మెంటు. ఇకపోతే శేషపద్యంలో ప్రాస నియమం ఉండదు, ఇది రాంగ్ స్టేట్మెంటు. 1, 3, 5, 7 గణాల మొదటి అక్షరానికి ఎత్తు చెల్లుతుంది, ప్రాస ఎత్తు వేయవచ్చు. కాబట్టి ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. నూట 18. తొలికోడి కొనువిచ్చి నిలిచి మేవించి జలజల రెక్కలు సడలించి నీలిగి గ్రక్కున కాలార్చి కంఠంబు విచ్చి పై పద్య పాదాలలోని అలంకారము గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 స్వభావోక్తి అలంకారం. ఇది కోడి సాధారణంగా కోడి పుంజు యొక్క స్వభావంని ఇక్కడ వర్ణించడం జరిగింది. కాబట్టి ఒక పక్షి యొక్క స్వభావంని ఇక్కడ వర్ణించడం జరిగింది. కాబట్టి స్వభావంని ఉన్నది ఉన్నట్లుగా వర్ణిస్తే దాన్ని స్వభావోక్తి అలంకారం అంటారు. 119. విశేష విషయంని సామాన్య విషయంతో కానీ సామాన్య విషయంని విశేష విషయంతో కానీ సమర్థించి చెప్పడంని ఏ అలంకారం అంటారంటే అర్ధాంతర్న్యాస అలంకారం అంటారు. 120 బిట్టు బిట్ నంబర్ 120. బిట్ నంబర్ 120. విసర్గ సంధి గురించి క్రింది వాక్యాలు చదివి సరైన వాటిని గుర్తించండి. ఇక్కడ విసర్గకు ష ష సాలు పరమైనప్పుడు అవి ద్విత్వాలుగా మారుతాయి. అలాగే అంతః ధూ మొదలైన పదాల విసర్గ రేఫగా మారుతుంది. ఈ రెండు సరైనటువంటి స్టేట్మెంట్లు. ఒకసారి విసర్గ సంధి పక్కన పెట్టుకోండి. విసర్గ సంధి పక్కన పెట్టుకుని వీటిని పరిశీలన చేయండి. నానార్థాలని జతపరచండి. నానార్థాలను జతపరచండి. నానార్థాలని జతపరచండి. ధార, క్రమం, వితరణ. క్రమం, వితరణ. ఆశ, దిక్కు, నమ్మకం. దిక్కు, నమ్మకం. ఫలం, ఫలం, పండు, పరిణామం. కను, చూచు, ప్రసవించు. చూచు, ప్రసవించు. ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. ఉదంత తద్ధర్మార్థ విశేషణానికి అచ్చుపరమైతే. ఉదంత తద్ధర్మార్థ విశేషణానికి అచ్చుపరమైతే. జవాబు ఆప్షన్ 3 నుగాగమం వస్తుంది. ఉద్ధృతి, ఉద్ధృతి అర్థం. జవాబు ఆప్షన్ 1 గర్వం సరైనటువంటి జవాబు. గర్వం.
క్రింది వాక్యాలను చదవండి, సత్యాలను గుర్తించండి. ద్విగు సమాసంలో సంఖ్యావాచకం పూర్వపదంగా ఉంటుంది. ద్విగు సమాసంలో సంఖ్యావాచకం పూర్వపదంగా ఉంటుంది. అవ్యయీభావ సమాసం పూర్వపదము యొక్క అర్థము ప్రధానమై ఉంటుంది. అవ్యయీభావ సమాసంలో పూర్వపదం యొక్క అర్థము ప్రధానమై ఉంటుంది. ఈ రెండు కరెక్టే. ద్వంద్వ సమాసంలో ఉండే అన్ని పదముల అర్థమునకు ప్రాధాన్యత ఉండదు. తప్పిది. ద్వంద్వ సమాసంలో అన్ని పదాలకు అర్థ ప్రాధాన్యత ఉంటుంది. బహువ్రీహి సమాసంలో ఉత్తర పద అర్థము ప్రధానమై ఉంటుంది అనేది తప్పు. ఇక్కడ ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు అన్న వ్యుత్పత్తి అర్థాన్ని ఇచ్చి ఉత్పత్తి పదం క్రింది వాటిలో ఏది? జవాబు ఈశ్వరుడు సరైనటువంటి జవాబు. జతపరచండి 126వ బిట్ చూడండి. జతపరచండి వజ్రాలు లులనల సంధి. వజ్రాలు అన్న పదము లులనల సంధి. ముత్యపు సరులు ముత్యము ప్లస్ సరులు ముత్యపు సరులు పుంపువదేశ సంధి. సాదరముగన్ జేయు సరళాదేశ సంధి. మీదు ప్లస్ కడ మీగడ ప్రాతాది సంధి. ఇక్కడ ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. ఇది అర్హత పరీక్ష 10th క్లాస్ లెవెల్ టెట్ ఎగ్జామ్లో లేదండి. ఇది ఒక డిఎస్సి పీజీటీ లెవెల్ ఎగ్జామ్లో ఉంది. ఇది అంటే ఒక యూజీసీ నెక్టివ్ లేదా పీజీటీ జేఎల్స్ డిఎల్స్ అంటే పేపర్ ప్యాటర్ను పూర్తిగా మార్చేసాడు. కాస్త కఠినంగా వస్తున్నాయి. అంటే ఇవన్నీ తెలిసినవే, కానీ ఇవన్నీ ఆలోచించుకుని చేసినప్పటికీ టైం అనేది ఎగ్జామినేషన్ హాల్లో మనకు సరిపోదు. ఒక బిట్కి ఉన్న టైము 1 మినిట్ మాత్రమే, అంటే 60 సెకండ్లు. 60 సెకండ్లలో ఇవన్నీ కూడా చేయాలి. ఎక్కడ ఆలోచించడానికి అవకాశం లేకుండా పేపర్ ఇస్తున్నాడు. అతడు గొప్ప విద్యావంతుడు వాక్యంలో అతడు అనేది. అతడు గొప్ప విద్యావంతుడు ఈ వాక్యంలో అతడు అనేది ప్రథమ పురుష ఏకవచనం. ఆప్షన్ 3 సరైనటువంటి ఆప్షన్. ప్రథమ పురుష ఏకవచనం. తామందరం నిత్యం పుస్తకాలు చదువుతామని పిల్లలు చెప్పారు. దీనికి ప్రత్యక్ష కథనం గుర్తించండి. ఆప్షన్ 2 సరైనది. మేమంతా నిత్యం పుస్తకాలు చదువుతాం అని పిల్లలు చెప్పారు. నూట 29 తరుణము అన్న పదానికి పర్యాయ పదాలు గుర్తించమన్నాడు. సమయము మరియు కాలము. తరుణము అన్న పదానికి పర్యాయ పదాలు. సత్కార్యములలో కలుగు విఘ్నములు అనే అర్థంలో ఈ జాతీయంని ఉపయోగిస్తారు. అంటే సత్కార్యములు జరుగుతున్నప్పుడు, మంచి కార్యములు జరుగుతున్నప్పుడు ఆ మంచి కార్యక్రమాలలో జరిగే విఘ్నములు. ఈ అర్థంని అంటే ఈ అర్థంలో
ఈ అర్థం వచ్చేటప్పుడు ఏ జాతీయాన్ని ఉపయోగిస్తారు? విఘ్నములు, కార్యముల్లో విఘ్నములు, పానకంలో పుడక సరైనటువంటి జవాబు. ఇది మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడండి. స్నేహం గురించి ఇచ్చాడు. పాఠం ఆధారంగా స్నేహం అంటే స్నేహము అన్న పాఠ్యభాగం ఆధారంగా క్రింది అంశాలను జతపరచండి. బాల్య స్నేహము అన్న పాఠ్యభాగం ఆధారంగా ఈ అంశాలను జతపరచండి. చూడండి, స్వార్థ స్నేహం కర్ణుడు, సుయోధనుడు వీరిది స్వార్థపూరితమైనటువంటి స్నేహం. ఇక బాల్య స్నేహం మాకు తెలిసిందే, శ్రీకృష్ణుడు, కుచేలుడు. వైర స్నేహం ద్రుపదులు మరియు ద్రోణుడు. సత్పురుషుల స్నేహం శ్రీరామ, సుగ్రీవులు. జవాబు ఆప్షన్ 3. 132వ బిట్టు, మామిడిపూడి వెంకట రంగయ్య గారు పొందిన పురస్కారం క్రింది వాటిలో ఏది గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 పద్మభూషణ్ సరైనటువంటి జవాబు. మామిడిపూడి వెంకట రంగయ్య గారు పొందిన పురస్కారం పద్మభూషణ్. ధన్యుడు పాఠంలోని పాత్రల పేర్లను గుర్తించండి. చూడండి, మందరకం తాబేలు, లఘుపతనకం కాకి. ఈ రెండు ధన్యుడు పాఠంలో ఉన్నటువంటి పాత్రలు. ఆ మరియు ఈ అంటే ఆప్షన్ 2 ఇక్కడ వస్తుంది జవాబు. సహానుభూతి ఇతివృత్తంగా ఉన్న పాఠం క్రింది వాటిలో ఏది గుర్తించండి. సహానుభూతి ఇతివృత్తంగా ఉన్న పాఠం క్రింది వాటిలో ఏది గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 మర్రి చెట్టు. ఆత్మకథ పాఠం ఈ ప్రక్రియకి చెందుతుంది. ఆత్మకథ పాఠం వచన కవిత ప్రక్రియకి చెందుతుంది. నూట 36వ బిట్టు, ఉన్నతమైన భావాలతో ఆశయాలతో పాటు నీతిని, న్యాయంని, ధర్మంని సత్ప్రవర్తనతో ఆచరించాలి అనే ఉద్దేశం గల పాఠం క్రింది వాటిలో ఏది. జవాబు ఆప్షన్ 2 హితోక్తులు సరైనటువంటి జవాబు. క్రింది వాటిలో బోయి భీమన్న గారి గురించి ఒక రాంగ్ స్టేట్మెంట్ ఉంది, అది ఏదో గుర్తించండి. ఆప్షన్ 1 ఇది రాంగ్, మిగిలిన 3 కరెక్ట్. ఈయన స్వాతంత్రం ఉద్యమ సమయంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. పాలేరు నాటకం పేదలు, దళిత కుటుంబాల్లో వెలుగులు నింపింది. 1978 నుంచి 84 వరకు రాష్ట్ర శాసన మండలి సభ్యులుగా ఉన్నారు. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్న రచనకు సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ధర్మం కోసం పోరాటం కాదు. ఆప్షన్ 1 ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్. మిత్ర సాహస్త్రి శతక రచయిత క్రింది వారిలో ఎవరు. మిత్ర సాహస్త్రి శతక రచయిత క్రింది వారిలో ఎవరు. జవాబు ఆప్షన్ 3 కొండూరి వీరరాఘవాచార్యులు సరైనటువంటి జవాబు. లింగ్విస్టిక్ చేంజ్ గ్రంథకర్త ఎవరు. జవాబు స్టర్ట్వర్త్ సరైనటువంటి జవాబు. లింగ్విస్టిక్ చేంజ్ గ్రంథకర్త స్టర్ట్వర్త్.
విద్యార్థి రచనల్లో కాలభేద ప్రభావాన్ని తెలపడం అన్నది ఏ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ? సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 సంస్కృతి సంప్రదాయాలు సరైనటువంటి జవాబు. విద్యార్థికి సంబంధించిన శారీరక, నైతిక, సామాజిక, మూర్తిమత్వ సమాచారాన్ని నమోదు చేసి ప్రగతిని సూచించే రికార్డుని ఏమంటారు? జవాబు ఆప్షన్ 2 కుములేటివ్ రికార్డు అని చెప్పి అంటారు. 139వ బిట్ నుంచి మనము తెలుగు మెథడాలజీలోకి వచ్చాం. ఇప్పుడు తెలుగు మెథడాలజీ బిట్లు నడుస్తున్నాయి. 142వ బిట్టు భాషణ లక్షణాలలో దోషరహితంగా తగినంత వరకు మాట్లాడటం. భాషణ లక్షణాలలో దోషరహితంగా తగినంత వరకు మాట్లాడటం అనేది దీన్ని ఏమంటారు? నిర్దిష్టత అంటారా, ధారాళత అంటారా, స్పష్టత అంటారా, నిర్దుష్టత అంటారా? జవాబు ఆప్షన్ 4 నిర్దుష్టత సరైనటువంటి జవాబు. విద్యా లక్ష్యాలను సాధించటానికి తయారు చేసుకునే ప్రణాళికే విద్యా ప్రణాళిక. విద్యా లక్ష్యాలను సాధించటానికి తయారు చేసుకునే ప్రణాళికే విద్యా ప్రణాళిక అన్నది ఎవరు? జవాబు ఆప్షన్ 3 విన్స్ సరైనటువంటి జవాబు. పాఠ్యపుస్తకం యొక్క బాహ్య లక్షణం. పాఠ్యపుస్తకం యొక్క బాహ్య లక్షణం క్రింద వాటిలో ఏది? జవాబు పరిమాణం అవుతుంది. ఇది పాఠ్యపుస్తకం యొక్క బాహ్య లక్షణం అవుతుంది. ఇకపోతే భాష, సాహిత్యం, రచన ఇవన్నీ కూడా ఆ పుస్తకం లోపల ఉంటాయి. 145వ బిట్టు కంప్యూటర్కి అభ్యాసకుడికి మధ్య పరస్పర చర్యకు స్థానం కల్పించే ఉపగమంని ఏమంటారు? జవాబు ఆప్షన్ 3 పరస్పర చర్య ఉపగమం. ఆశయాల ఉద్దేశాల విస్తృత వ్యక్తీకరణలు క్రింద వాటిలో ఏవి? జవాబు ఆప్షన్ 4 గమ్యాలు. అక్షరాల ద్వారా వీలైనన్ని పదాలు కూర్చమనటం ఈ భాషా క్రీడ? జవాబు ఆప్షన్ 3 పదక్రీడ. మొదట సూత్రాన్ని చెప్పి తర్వాత సూత్రంలోని పారిభాషిక పదాలను వివరించి సూత్రాన్ని ఉదాహరణలో సమన్వయం చేసి చూపే పద్ధతిని ఏమంటారు? జవాబు ఆప్షన్ 1 శాస్త్ర పద్ధతి సరైనటువంటి జవాబు. 149వ బిట్టు తరగతిలో బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు విద్యార్థి ఏ విధంగా నేర్చుకుంటున్నాడో పరిశీలించి నమోదు చేసి దీని ద్వారా పిల్లల అభ్యసనాన్ని మెరుగుపరచడానికి కృషి చేయటాన్ని ఎలా అంటారు? జవాబు ఆప్షన్ 3 నిర్మాణాత్మక మూల్యాంకనం సరైనటువంటి జవాబు. విద్యార్థి భవిష్యత్తులో ఏ విషయంలో అధ్యయనం చేయగలడో నిర్ణయించడానికి తగిన మూల్యాంకనం క్రింద వాటిలో ఏది? గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 ప్రాగుక్తిక మూల్యాంకనం. భవిష్యత్తు అంటే ప్రాగుక్తిక మూల్యాంకనం. సో ఈ వీడియోలో ఉన్నటువంటి అంటే ఈ పేపర్లో ఉన్నటువంటి 31వ బిట్ నుంచి 60వ బిట్ వరకు ఉన్నటువంటి తెలుగు ప్రశ్నలు, 91 నుంచి 150 వరకు ఉన్నటువంటి ప్రశ్నలు, ఈ విధంగా తెలుగు కంటెంట్, తెలుగు మెథడాలజీ పూర్తిగా మనం స్టడీ చేయడం జరిగింది. అలాగే 3వ తేదీన మార్నింగ్ సెషన్ పేపర్ కూడా ఇంతకుముందు నేను వీడియో చేశాను. ఇది అదే తేదీ నాటి ఆఫ్టర్నూన్ సెషన్ వీడియో ఇది. ఇంకా మిగిలినటువంటి సెషన్లలో
తెలుగు పేపర్ ఏ విధంగా వచ్చింది, 30 బిట్లు వస్తూ వచ్చాయి కదా, ప్రతి సెషన్లో కూడా 30 బిట్లు తెలుగు ఉంటాయి కదా. సో వాటిని కూడా మీకు నేను తర్వాత వీడియోలో అందిస్తాను. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి, అలాగే మన ఛానల్కు సపోర్ట్గా ఉండండి. మరింత ముఖ్యమైనటువంటి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఈ పేపర్లో చాలా అంటే టెట్ ఎగ్జామ్ స్థాయికి సంబంధించినటువంటి పేపర్ అని చెప్పొచ్చు. ఇది కేవలం ఒక అర్హత పరీక్షని ఇలా అడుగుతున్నాడంటే, దీని ప్రకారం డిఎస్సి మెయిన్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో మనం దీన్ని బట్టి ఒక అంచనాకి రావచ్చు. సో మన ప్రిపరేషన్ ఆ విధానంలో కొనసాగించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా కూడా మన సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. త్వరలోనే తెలుగు కంటెంట్ మెథడాలజీతో నేను మీ ముందుకు వస్తున్నాను. అలాగే చెర్రీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్, చెర్రీ టీవీ 7004 ఈ యూట్యూబ్ ఛానల్లో మీకు జీకే, కరెంట్ అఫైర్స్ అండ్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ వీటికి సంబంధించిన కంటెంట్ అందిస్తూ ఉంటాను. తెలుగు కంటెంట్ మెథడాలజీ మాత్రమే మీకు విశ్లేషణాత్మకంగా నేను అందించడానికి ప్రయత్నం చేస్తాను. మిగిలిన కంటెంట్ అంతా కూడా మీకు బిట్స్ రూపంలో ఎగ్జామ్ ఓరియంటేషన్ అందిస్తాను. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.